వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇది చాలా అవసరం అని చెప్తూ ఉంటారు మన బాడీకి. సో మరి ఇది లోపిస్తే ఏం జరుగుతుంది, ఇక దీన్ని న్యాచురల్ వేస్లో పొందడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ కుమార్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు ఒమేగా 3 అంటారు, అంటే నాకు తెలిసింది ఎంతవరకు అంటే అది ఏదో బ్యూటీకి సంబంధించి దాన్ని ఒమేగా 3 వాడతారు అంటారు. అసలు ఏంటి ఒమేగా 3, మనకి ఎందుకు అవసరం, ఇది లోపిస్తే ఏం జరుగుతుంది, ఎప్పుడు మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు దీన్ని? యాస్ యూ సెడ్ లైక్ బ్యూటీ అని, ఇట్స్ లైక్ ఫ్యాన్సీ విటమిన్. లైక్ ఫ్యూ దే థింక్ ఒమేగా 3 తీసుకుంటే బాగా అందంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. దిస్ వన్ సైడ్ ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ గుడ్. ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఓన్లీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్లో టైప్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫుడ్స్ ఉంటాయి. మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్, విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ద బాడీ. ఎప్పుడు అవసరం అంటే కొలెస్ట్రాల్ బాడీ లెవెల్స్లో ఎక్కువ ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ అయినప్పుడు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి we prescribe regularly. If they take, there is a reduction in the bad cholesterol and increase in the good cholesterol levels. So that is the main reason we do suggest for those people, not for everyone, not like general vitamins. So యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలా చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. Yeah, that is a mechanism, antioxidant mechanism through which the bad cholesterol comes down and the good cholesterol goes up. సో ఎలాంటి ఫుడ్స్ లో ఉంటుంది ఇది? Generally it's a main origin is like fish and fish oil, like that. The main source is fish and oil and walnuts, and in vegetarian diet if you take flax seeds, అవిసె గింజలు అంటారు, వాటిల్లో ఎక్కువ ఉంటుంది. అక్రోట్ పప్పు దాంట్లో ఉంటుంది ఎక్కువ. అయితే డాక్టర్ గారు, ఇది ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సి ఉంటుందా, లేదా ఇది మన శరీరంలో ఉండి లోపిస్తూ ఉంటుందా? శరీరంలో ఉండి లోపించేది ఉంటుంది ఏజ్ ఉన్నప్పుడు. అగైన్ లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి లోపిస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సేఫ్టీ ప్రివెన్షన్ కింద పెడతాం. ఆల్రెడీ కొలెస్ట్రాల్ హై ప్రాబ్లం అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యి బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళకి పెడితే టు ఫైట్ అగైన్స్ట్ దట్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వి డూ ప్రిస్క్రైబ్. ఎగ్జాక్ట్లీ. సో చాలా ఇంగులుకు కనిపించాలన్నా ఇది వాడాలి అని చెప్తూ ఉంటారు. టేక్ ఫర్ ఫ్యూ మంత్స్, నాట్ ఫర్ లైఫ్ లాంగ్. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇది ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు? యాంటీఆక్సిడెంట్ మెకానిజం as what we discussed, యాంటీఆక్సిడెంట్ మెకానిజం కింద వాడచ్చు. సెల్ వాల్ మెకానిజం is good. Cell maintenance of the cell mechanism and enzyme at the enzyme levels, it works out well. So overall health and overall well-being కింద ప్రెగ్నెన్సీ కూడా కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంకా ఫర్ దోస్ వీ కెన్ సే లైక్ ఇన్ఫర్టిలిటీ కేస్ అంటాం, పిల్లలు కాని వాళ్ళకి, మ్యారేజ్ అయినా 2-3 years అయినా కూడా కన్సెప్షన్ కాని వాళ్ళకి, లేకపోతే PCOS డిసీజ్ ఉంటాయి, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, వాళ్ళు జనరల్గా ఒబీస్ ఉంటారు, కొంచెం మైల్డ్ షుగర్స్ ఎలివేట్ అయి ఉంటాయి, వాళ్ళకి కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఆన్లైన్లో చాలా ఈ ఒమేగా 3 గురించి చాలా రకరకాల యాడ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్స్ దీనికి సంబంధించి అమ్ముతూ ఉంటారు. సో అలాంటివి డైరెక్ట్గా వాడచ్చా? ఇదొక ఫుడ్డేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. బెటర్ గో విత్ ద సజెషన్ ఆఫ్ ద డాక్టర్. నాట్ ఆల్వేస్ ఆన్లైన్ డజంట్ షో యూ అవే ఎక్సెప్ట్ ద గూగుల్ మ్యాప్స్. సో నాట్ ఆల్ యూ సీ ఇన్ ద ఆన్లైన్ ఇస్ నాట్ సో 100% benefit we say. There can be benefited, few patients can be benefited, but like abuse it should not be there. Okay. But if you take also take the good quality medicine with the good composition, with the right dosage and a good company, yes, then it's okay. Yes, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇది కూడా ఎక్సెస్ గా వాడడము, anything excess is harm. Anything excess is harm. Yes. You can take for 6 months or 1 year or 2 years for age patients or hypertension or heart problems or brain stroke ఉన్న వాళ్ళకి చెప్తాం 1 or 2 years వాడండి, there is no issues like that. ఏదైనా కానీ మీరు అన్నట్లుగా న్యాచురల్ సోర్స్ ఉంటే బాగుంటుంది. ఇక ఇలాంటి సప్లిమెంట్స్ ఏమైనా వాడాల్సి వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది అవసరమా కాదా అనేది చెప్తారు. అలా వాడుకుంటేనే సరైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఎప్పటికైనా అంతే కదా, అందరూ ఏం చేస్తారు, బాగా తింటారు, తాగుతారు, కూర్చుంటారు. సెడెంటరీ లైఫ్, ఎవ్రీథింగ్ రిమోట్. Yes. For even a fan also had come remote. So mechanical life తగ్గిపోయింది. So like robotic life. So what happens? You get more diseases. You are fighting after getting diseases.
see that you should not get diseased. ఎస్ ఖచ్చితంగా. Follow the natural things. Take adequate nutrition life. మ్మ్. Run, jog, jump. That's what I say. నిజంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనకి మొదలు పెట్టామో ఇదంతా మనకి టెక్నాలజీ పెరిగిపోవడము, మనము ఎక్కువగా ఆ శారీరక శ్రమ చేయలేకపోవడము, చేయాల్సిన చేయట్లేదు. అవసరం లేకపోవడం. Nobody's thinking like, మ్మ్. they want prefer like a chill, cool, AC, everywhere, no dust. మ్మ్. It's not so good. Exposed to dust, exposed to sun, you will get a good immunity also. Always sitting under the roof under the AC is not good. Yes. Not good always, because the air circulation won't be there. మ్మ్. You won't get exposed to the natural air. అందరూ కూడా శారీరక శ్రమ చేయాలి. ఏదో శారీరక శ్రమ అనగానే జనరల్గా జిమ్కి వెళ్ళడము, వాక్ చేయడము ఇలా అంటూ ఉంటారు. అది కాదు, న్యాచురల్గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తేనే That's what మనకి I'm telling. ఆరోగ్యంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీలో కూర్చొని Mm. మళ్ళీ అగైన్ జిమ్ లో ఏసీ, మ్మ్. అగైన్ జిమ్ లో ఏసీ. హీ వోంట్ స్వెట్ అవుట్ అవును. unless until you do very energetically 1 or 2 hours like that. ఎస్. So they run in the treadmill. మ్మ్. Go and jog, wear a good shoe and jog on the outside. You will get a natural air and you get exposed to natural vitamin D between 7 to 8 sun. ఎస్ డాక్టర్ The గారు. opposite way it's going the world. మ్మ్. Like what you are getting European culture. It's not going on. Which is not good. In the food, all preservatives, junk, మ్మ్. bunk, funk, ఎస్. dump, nothing else. ఎస్. అందుకే మంత్లీ ఒకసారైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. ఎస్. The people are wanted. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. Right.